విజయవాడ సమ్మర్లో సర్వైవ్ అయ్యారంటే ఇండియాలో ఎక్కడైనా బ్రతికేస్తారు. ఎర్లీ మార్నింగ్ 6కి లేచి బయటికి వెళ్ళినా ఎందుకు వచ్చామరా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఆల్రెడీ మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో బైక్ సీట్ మీద కూర్చుంటే ఒక్క సెకండ్లో మంచి చెడ్డ అన్నీ గుర్తొస్తాయి. ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే గీజర్ లేకుండానే 24/7 హాట్ వాటర్ వస్తాయి. ఇక్కడ సమ్మర్లో వైట్ డ్రెస్ వేసుకున్న 5 మినిట్స్లో ఎమోషనల్ సపోర్ట్ టిష్యూలా మారిపోతుంది. డైలీ యావరేజ్ ఒక 42 degreesతో రైజ్ అవుతూ ఉంటాడు విజయవాడలో సూర్యుడు. బట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంత హీట్ ఉన్నా సరే విజయవాడ సిటీ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. బెన్ సర్కిల్ ట్రాఫిక్, ఆటో జర్నీస్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, ప్రకాశం బ్యారేజ్, నైట్ రైడ్స్, రోడ్ సైడ్ చాయ్, ఇవి జస్ట్ సింపుల్ సీన్స్ కాదు, మన డైలీ లైఫ్ మెమరీస్. అండ్ ఆఫ్ కోర్స్ విజయవాడ సోల్ అంటే పునుగులు. విజయవాడ వచ్చి పునుగులు తినలేదంటే బ్రో యూ రియల్లీ మిస్డ్ సంథింగ్. ఆ హాట్ ఆయిల్ సౌండ్, పేపర్ ప్లేట్, ఎక్స్ట్రా చట్నీ అడగడం, నుంచొని తినడం, అండ్ ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకుందామని ఇంటికి పార్సల్ తీసుకొని వెళ్ళడం. హానెస్ట్లీ పునుగులు ఇక్కడ స్నాక్ కాదు, ఒక ఎమోషన్. మేబీ అవుట్ సైడర్స్కి విజయవాడ ఒక హాట్ సిటీ అంతే, కానీ మన వాళ్ళకి ఇది స్వెట్, స్ట్రగుల్, ట్రాఫిక్, ఫుడ్, మెమరీస్తో బిల్డ్ అయిన హోమ్. ఇక్కడ పీపుల్ చాలా హార్డ్ వర్కింగ్. హీట్ ఎంత ఉన్నా సరే మార్నింగ్ మళ్ళీ లేచి వర్క్కి వెళ్తారు. నో ఎస్థెటిక్ లైఫ్, నో సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జస్ట్ ప్యూర్ సర్వైవల్. అండ్ సమ్హౌ అదే బ్యూటిఫుల్ పార్ట్. విజయవాడ టీచర్స్ వన్ థింగ్ రియల్లీ వెల్. లైఫ్ హీట్ ఎంతున్నా మనం ఆగకూడదు. ఇలాంటివి ఇంకా చాలా మాట్లాడుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.